హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఒక 9 ఛానల్ యాంపర్ అండి. ఇది పవర్ యాంప్. అయితే ఈ పవర్ యాంప్లో వచ్చండి మనకు కొన్ని రకాల బోర్డులు వాడడం జరిగిందండి. అలాగే ఈ పవర్ యాంప్ వచ్చండి మనకు కడప నుంచి ఆర్డర్ పెట్టారండి. ఇంతకుముందు సేమ్ ప్యానల్తో ఒక యాంపర్ చేశానండి. మళ్ళీ ఆ యాంపర్ చూసిన తర్వాత మళ్ళీ మనకు సెకండ్ టైం మళ్ళీ యాంపర్ ఆర్డర్ ఇచ్చారండి. అయితే ఈ యాంపర్ ఇంటర్నల్గా ఏం వాడాం, అలాగే ఇందులోన ఏ బోర్డు ఎంత వాట్స్ వస్తుంది, ట్రాన్స్ఫార్మర్ కూడా ఎంత వాట్స్ వస్తుంది ఏంటి, ఈ విషయాలన్నీ మీతో షేర్ చేసుకుంటానండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో కంపల్సరీగా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే అండి, వీడియో పెట్టి చాలా లాంగ్ టైం అవుతుందండి. కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వస్తే వీడియో చేయలేకపోయాను. అలాగే వర్క్ కూడా బాగా డిలే అయిందండి. ప్రస్తుతానికైతే ఆరోగ్యం బాగానే ఉంది. వర్క్ స్టార్ట్ చేస్తానండి. అలాగే చూద్దామండి ఇంటర్నల్గా ఏమి ఇచ్చాము ఏంటి అని. అయితే అండి, ఇందులో వచ్చండి కుమార్ ఆడియోస్ స్టీరియో బోర్డు వాడానండి నేను ఇందులో. అయితే దాని స్పెషల్ ఏంటంటే అండి, మనకు రెగ్యులర్గా అన్ని ఛానల్స్లో అనే కదండి, నా ఛానల్స్లో కూడా వేసాను. ప్రతి ఛానల్లో వేసే బోర్డు స్టీరియో బోర్డు వచ్చండి. ఇంతకుముందు మనకు 100 వాట్ మాత్రం వచ్చేదండి అది. అయితే ఆ బోర్డు వచ్చండి ఇప్పుడు 120 వాట్ వరకు అప్డేట్ చేశారండి. అలాగే ఇప్పుడు ఇందులో వచ్చే బోర్డు అండి, మోడల్ వచ్చండి 4321 మోడల్ అండి ఇది. అయితే ఈ బోర్డు అండి మనకు ఫర్ ఛానల్ వచ్చండి 180 వాట్ వరకు, 180 160 4 ohms వేసుకుంటే 180 వాట్స్ వరకు వస్తుందన్నారు. అలాగే 8 ohms వేసుకుంటే అండి 120 వాట్ వస్తుందని అన్నారండి. అయితే మనకు స్పీకర్ ప్యాకేజీని పెట్టి ఆ వాట్స్ అనేది కాలిబ్రేషన్ అవుతుందండి. 4 ohms వేసుకుంటే మాత్రం కంపల్సరీగా 180 వాట్ వస్తుంది. మన వాళ్ళు అంటే నేను అంటున్నాను కదండి, చాలా జనం ఏంటంటే 4 ohms వేసుకుంటే క్లారిటీ తగ్గిపోద్ది, 8 ohms వేసుకుంటే క్లారిటీ పెరుగుద్ది అని అంటారు. కానీ ఏమి తగ్గదండి. 4 ohmsలో కొంచెం హై వస్తుందండి సౌండ్, కొంచెం సౌండ్ ఎక్కువ ఉంటుంది. 8 ohmsకి వచ్చేటప్పటికంటే కొంచెం సౌండ్ తగ్గుద్ది. అందులో వచ్చండి మీకు కొంచెం వాయిస్ అనేది కొంచెం బ్రేక్ అవ్వడం వల్ల, కొంచెం తగ్గడం వల్ల మీకు క్లారిటీ అనిపించినట్టు అనిపిస్తుందండి. 4 ohmsలో కూడా మీకు కావాలని వేసుకొని చూడండి ఎవరైనా, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి 4 ohmsలో. నేనైతే రూమ్లోకి మొత్తం 4 ohmsలోనే లోడ్ తయారు చేసుకుంటున్నానండి. అప్పుడు మీరు చూద్దరు కానండి ఎట్లా ఉంటుంది ఏటనండి. అయితే అండి, వీడియోలోకి వెళ్ళే ముందండి ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. చాలా జనం బోర్డుల కోసం, ట్రాన్స్ఫార్మర్ల కోసం ఏవేవో చెప్తుంటారండి. అవేమీ నమ్మకండి. 300 వాట్ వచ్చేస్తుంది, 400 వాట్ వచ్చేస్తుంది, అదన్నీ అపోహ అండి. 4 ట్రాన్సిస్టర్లు వాడుతున్నారు అంటే కంపల్సరీగా అది 200 వాట్ వరకే వెళ్తుంది. అందులో ఇంకా ఒక 2 ట్రాన్సిస్టర్లు పెంచుకుంటే ఇంకో 50 వాట్ వరకు, 25 వాట్ వరకు వెళ్ళొచ్చండి. అలాగే ఇందులో కూడా 4 ట్రాన్సిస్టర్లు వాడారు కుమార్ ఆడియోస్. కానీ అందులో నేను ఇప్పుడు చెప్పాను కదండి, అడిషనల్ ట్రాన్సిస్టర్లు వాడడం వల్ల ఆ 80 వాట్ పెరిగిందండి. అది ఏంటనేది నేను మీకు బోర్డులో చూపిస్తానండి. పాత బోర్డు ఈ బోర్డు ఒకసారి మీరు కంపేర్ చేసుకుంటారు కానీ, పాత బోర్డు సైజ్ ఎంత ఉంది, ఈ బోర్డు సైజ్ ఎంత ఉంది, మీకు కంపేర్ చేస్తే తెలిసిపోద్దండి ఆటోమేటిక్గా. అలాగే ఇంటర్నల్గా ఎలాగుంది, ఫ్రంట్ ఎలాగుంది, బ్యాక్ ఎలాగుంది, ఇవన్నీ మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. ఫ్రంట్లోకి చూడొచ్చండి మీరు ఓవరాల్గా. అయితే అండి, ఈ యాంపర్ వచ్చి 9 ఛానల్ పవర్ యాంప్ అని పేరు మెన్షన్ చేయడం జరిగిందండి. అయితే మనం 9 ఛానల్ ఇస్తున్నాం కాబట్టి 9 ఛానల్ని ఆ నేమ్ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే మీకు ముందున ఏమేమి ఇచ్చాననేది కూడా మీకు వివరించి చెప్తానండి. అయితే అండి, ఈ సెంటర్ ఛానల్ అండి, ఈ సెంటర్ ఛానల్కి బేసు ట్రిబుల్, అలాగే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ అండి బేసు ట్రిబుల్, అలాగే రీర్ బేసు ట్రిబుల్, బ్యాక్ రీర్ బేసు ట్రిబుల్, అలాగే అట్మాస్క్ అండి. అట్మాస్క్ కూడా బేసు ట్రిబుల్ కావాలన్నారు, అందుకోసం బేసు ట్రిబుల్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలాగే స్విచ్ అండి, ఈ స్విచ్ కూడా అండి కాస్ట్లీగానే వాడడం జరిగిందండి. అయితే ఇక్కడ నా లోగో వేసానండి. నా లోగో వేసిన తర్వాత ఏంటంటే ఇండికేటర్ కావాలన్నారు, అందుకోసం ఇక్కడ పవర్ ఇండికేటర్ కోసం
లోగో తీసి ఇక్కడ హోల్ పెట్టి ఒక ఎల్ఈడి వేయడం జరిగిందండి. పైన ఎలా నా గరుడ ఆడియేషన్ ఉందని కింద తీస్తానండి. ఇదండి. అలాగే ఇంకోటి ఏంటంటే నేమ్స్ అన్ని వైట్ కలర్ ఇవ్వడం వల్ల బాటమ్ బుక్స్ కూడా వచ్చండి వైట్ కలర్ తీసుకున్నానండి. మనకు బాటమ్ బుక్స్లు కూడా వచ్చండి 40 mm బాటమ్ బుక్స్లు అండి. కొంచెం హెవీగా తీసుకోవడం జరిగిందండి, ఎందుకంటే యాంపర్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందండి అందుకోసం. అలాగే బ్యాక్ సైడ్ చూద్దామండి. చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్ లుక్ ఇలా ఉంటుందండి. వాళ్ళ మొత్తం కూడా బనానా సాకెట్లతో ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇవతల కంప్యూటర్ సాకెట్తో కూడా ఇవ్వడం జరిగింది. అయితే అండి ఇవి కూడా మీకు ఒకసారి ఏమేమి వేసామన్నది మీకు తెలియజేస్తానండి. అయితే మనకి ఇది కంప్యూటర్ సాకెట్ అండి. అయితే ఇవి కూడా వచ్చండి మనకు ప్యూర్ కాపర్ తోటి వస్తుందండి. కొంచెం కాస్ట్గానే ఉన్న ఇందులో 3 రకాలు ఉన్నాయండి. అందులో కొంచెం మంచి క్వాలిటీ తీసుకున్నానండి. అలాగే మనకు ఇది సెంటర్ ఛానల్ అండి. ఈ సెంటర్ ఛానల్ పైనే ఇన్పుట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ అండి, ఆ రెండింటికి ఇన్పుట్లు, రీరు లెఫ్ట్ రైట్ అండి. అలాగే వాటిలో కూడా మనకి ఇన్పుట్లు ఇవ్వడం జరిగిందండి. అలాగే బ్యాక్ రీర్ కూడా పైన ఇవ్వడం జరిగిందండి. అలాగే అట్మస్ అండి, అట్మస్ కూడా సేమ్ అండి. మొత్తం 9 ఛానల్ అండి. తర్వాత ఇక్కడ ఫ్యాన్ హోల్ ఇచ్చాను కదండి, ఫ్యాన్ అయితే పెట్టలేదండి. అయితే ఏం జరిగిందంటే కొంచెం క్యాబినెట్ చిన్నదండి, అందువల్ల ఫ్యాన్ అనేది సెట్ చేయలేదు. అయితే మీకు క్యాబినెట్ విషయంలో కూడా చెప్పాలండి, ఎందుకంటే అతని షోకేస్లో 4.5 inches క్యాబినెట్ చాలదన్నారు. అందుకోసం దాని మీద కొంచెం అంటే 4 inches సైజు వచ్చేలా చూడండి. 4.5 అయితే నాకు సెట్ అవ్వదండి అన్నారు. దాన్ని పెట్టి మనమేమో 4 inch క్యాబినెట్ తీసుకోవాల్సి వచ్చిందండి. అయితే ఇంటర్నల్గా కూడా ఏం వేసాం ఏంటనేది కూడా చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, యాంపర్ లాంగ్ లుక్లో చూస్తే ఇలా ఉండదండి. ఒకసారి మొత్తం గమనించవచ్చండి. చాలా కష్టపడ్డానండి చేయడానికి. అయితే ముందుగండి మనం ట్రాన్స్ఫార్మర్ నుంచి వద్దామండి. అయితే ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చండి టైప్ 16లో చేయించానండి. ఇది మనం ఓన్గా చేయించానండి. ఓన్గా అంతా నేను తయారు చేసింది కాదండి, తమిళనాడులో తయారు చేయించాను ఓన్గా అనమాట. అయితే మనకు ఇందులో 2 ట్యాపింగ్లు అండి, మీకు అది కూడా చూపిస్తానండి. 24/8 ఆంపర్ అండి. ఇది వచ్చండి ఓన్లీ ఒక కుమరాడేసి బోర్డు కోసం తీసుకున్నానండి ఆ ట్యాపింగు. తర్వాత 30/30 10 amp అండి. ఇవి వచ్చండి మనకి 7 ఛానల్ తీసుకున్నానండి. అలాగే 12/12 తర్వాత 0/12 వచ్చండి. ఒక్కొక్క ట్యాపింగ్ కూడా అండి 2 amp అండి. అవి లోడ్ వేసుకునే ఏం కాదని ఉద్దేశంతో, ఎందుకంటే స్పీకర్ ప్రొడక్షన్ కూడా 2 ప్రొడక్షన్లు వస్తాయి కాబట్టి 2 amp తీసుకోవాల్సి వచ్చిందండి. అలాగే కెపాసిటీలకు వచ్చేటప్పటికండి 63 volts 10,000 UF తీసుకున్నానండి. మెటల్ డైవర్డ్ వచ్చి 35 amp తీసుకున్నానండి. అలాగే ఇక్కడ కూడా సేమ్ అండి, ఇవి కూడా 60 volts 10,000 UF మైక్రోఫారడ్ కెపాసిటీ తీసుకోవడం జరిగిందండి. అలాగే మనకు ఈ బోర్డులన్నిటికీ కూలింగ్ కోసం 2 ఫ్యాన్లు తీసుకున్నానండి. ఇవ్వండి, ఫ్యాన్ 1 ఫ్యాన్ 2. వీటి కోసం ఒక బగ్ బోర్డు తీసుకోవడం జరిగిందండి, కొంచెం నాయిస్ కంట్రోల్ అవ్వడానికి. దానికోసం పవర్ సప్లై కూడా అండి, సపరేట్ పవర్ సప్లై ఇవ్వడం జరిగింది. అలాగే మనకు ఎల్ఈడీలకి ఫ్యాన్ల కోసం అండి ఇది. తర్వాత మనకి ఇంకొక 2 amp పవర్ సప్లై వచ్చండి, ఓన్లీ బేస్ ట్రిపుల్ బోర్డుల కోసం అండి. ఇండివిజువల్గా మొత్తం 5 బోర్డులు బేస్ ట్రిపుల్ బోర్డులు పడ్డాయండి, వాటి కోసం తీసుకోవడం జరిగిందండి. అలాగే ఇప్పుడు మనకు కుమరాడేసి బోర్డు కోసం మీకు చెప్పాను కదండి, ఇదండి కుమరాడేసి బోర్డు. అయితే మీకు పాత బోర్డు కూడా చూపిస్తానండి. దీన్ని కూడా పక్కన పెడుతున్నాను కదండి, మనకి ఏదైనా తెలిసేది. మీ పాత బోర్డు కూడా పెడుతున్నా చూడండి, ఒక నిమిషం. చూస్తున్నారు కదండి, ఇదిగోండి నేను చెప్పిన బోర్డు అండి. ఇది మన రెగ్యులర్ వాడే బోర్డు అండి. ఇది వచ్చింది మనకు పర్ ఛానల్ వచ్చండి 120 watt వరకు వస్తుంది. ఇది వచ్చండి మనకు పర్ ఛానల్ వచ్చండి 180 watt వరకు అండి. ఇందులో అండి మనకు ఈ వైట్ రిజిస్టర్లన్నీ ఉపయోగించలేదండి. చూడండి, ఇందులో ఎక్కడ కూడా వైట్ రిజిస్టర్లు లేవండి, కానీ ఇక్కడ వైట్ రిజిస్టర్లు వేసాడు. 4 కాదండి 6 వేసాడండి. ఈ లోపల కూడా ఉంటాయి చూడండి. అయితే మీకు ఈ 2 బోర్డుల కోసం కూడా ఒక వీడియో చేస్తానండి, అసలు ఏంటన్నది మీకు. ఇవి వచ్చండి మనకు ఫ్రంట్ లెఫ్ట్ రైట్కు ఉపయోగించానండి ఈ బోర్డు, ఓన్లీ టవర్స్ కోసం. అలాగే
శక్తి 2 ఛానల్ స్టీరియో బోర్డ్ అండి ఇది. ఇది వచ్చండి మనకు బ్యాక్ సరౌండింగ్ కోసం ఉపయోగించానండి. అలాగే ఈ బోర్డు వచ్చండి ఎంకే ఆడియోస్ అండి. ఇది వచ్చి మనకు 5 ఛానల్ అండి. సెంటర్, అట్మాస్, సరౌండింగ్ కోసం అండి ఈ బోర్డు ఉపయోగించాను. అయితే స్పీకర్ ప్రొడక్షన్లో వచ్చండి ఈ లోపల ఉన్నవండి, ఈ లోపల ఉన్నవి 9 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ అండి. అది కూడా ఎక్స్ట్రీమ్ ఆడియోస్ వాడిది తీసుకున్నానండి. అయితే అండి వైరింగ్ కోసం అయితే మాత్రం కొంచెం బాగా కష్టపడ్డానండి. ఈ స్లీవ్స్ ఇవన్నీ వేసి కొంచెం బాగుండాలంటే అదేంది అని అన్నారు. ఆ ఉద్దేశంతో కొంచెం గట్టిగా కష్టపడడం జరిగిందండి. మీరు మొత్తం ఒకసారి గమనించవచ్చండి. వైరింగ్ కానీ ఇదంతా పర్ఫెక్ట్గా చేసాను అనిపిస్తుంది. ఎట్లా చేసాను ఏంటన్నది మీ కామెంట్ రూపంలో కొంచెం తెలియజేయండి. ఇంకా ఎవరికైనా ఇలాంటి ఛానల్స్ యాంపైర్ కానీ, సబూపర్ యాంపైర్లు కానీ, హోమ్ థియేటర్లు కానీ, అలా స్పీకర్ బాక్సులు కానీ ఏం కావాలనండి కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ఎటువంటి డౌట్లు ఉండదండి. అలాగే ఈ యాంపైర్ కూడా మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తానండి. అదొకటి చూపించలేదు. చూడొచ్చండి, యాంపైర్ ఆన్ చేస్తే లుక్ ఇలా ఉంటుందండి. కంట్రోల్ దగ్గర మాత్రం బ్లూ లైటింగ్ వస్తుందండి. అయితే మాత్రం డార్క్ ఉంటుందండి. ఎందుకంటే లైటింగ్ అనేది ఏ డిస్టర్బ్ ఉండకూడదని కొంచెం డార్క్గా వేయవలసి వచ్చిందండి. ఇంటర్నల్ కూడా మీరు లైటింగ్ చూడొచ్చండి. మొత్తం మీకు ఎట్లా అనిపించింది ఏంటన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి.